శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. పెళ్లి కావడానికి అమ్మాయిలు ఆచరించవలసినటువంటి ఒక మంత్రపూతమైనటువంటి పరిహారాన్ని ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదండి, ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. చాతుర్వర్ణీకులు ఎవరైనప్పుడు కూడా దీన్ని ఆచరించవచ్చు, చక్కటి ఫలితాలను కూడా మీరు పొందవచ్చు. దీంట్లో కొంచెం శ్రద్ధ, వ్యవధి ఈ రెండు మాత్రం కావాలి. ఏంటి పరిహారం, దీన్ని ఎలా ఆచరించాలి అంటే గనక ఒక తులసి కోట మనకి దీనికి అవసరం. తులసి కోట దగ్గర చేయవలసినటువంటి పరిహారం ఇది. తులసి కోటని ఒక మధ్యలో పెట్టుకోండి, అంటే మీరు ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేసుకోండి. తులసి కోటని ఏర్పాటు చేసుకొని 3 రంగులకి తక్కువ కాకుండా ఉండేటువంటి పూలు 41 పూలు దగ్గర పెట్టుకోండి. 3 రంగులకి తక్కువ కాకుండా ఉండాలి. ఉదాహరణకి చామంతి ఎల్లో కలర్లో ఉంది, కనకాంబరం మనకి ఎర్రగా ఉంది, మల్లెలు తెల్లగా ఉన్నాయి. ఇట్లా కనీసం 3 రంగులుగా ఉండాలి. 3 వెరైటీ ఫ్లవర్స్ లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చామంతిలోనే మళ్ళీ తెల్ల చామంతి, పసుపు రంగు చామంతి, లేకపోతే రెడ్ కలర్లో కానీ ఇంకో రంగులో ఉండేటువంటి చామంతి ఇలా తీసుకుంటా ఉన్నాం అంటే వైలెట్ కలర్ చామంతి ఇలాంటివి మనం తీసుకోండి. ఏదైనా పర్వాలేదు, రంగులు మాత్రం 3 కన్నా తక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. పూలు మొత్తానికి 41 పూలు కావాలి. తులసి కోట 41 పూలు ఇవి దగ్గర పెట్టుకోండి. ఏ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నారో వరుసగా 41 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయండి. ఎక్కడ ప్రారంభం చేస్తారో అక్కడి నుంచి 41 రోజుల పాటు. మీరు ప్రారంభం చేసేటువంటి రోజు చక్కటి శుభముహూర్తం అయితే కనుక మంచి వేగవంతమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. ఆ ముహూర్తం ఎలా ఉంటుంది, మంచి రోజు మీకు అవునా కాదా, అది మీ ఇంటి దగ్గర ఉండేటువంటి గుళ్ళో ఉండేటువంటి పంతులు గారిని అడిగి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఏమైనా తెలియట్లేదు, అలా మీ ఇష్టం, మీరు ఏదైనా ఒక శుభప్రదము అనుకునేటువంటి రోజున మీరే ప్రారంభం చేసుకోండి. అక్కడి నుంచి వరుసగా 41 రోజులు అమ్మాయిలు ఈ పరిహారం పాటించాలి. వరుసగా 41 రోజులు అన్నప్పుడు మధ్యలో స్త్రీలకు వచ్చేటువంటి ఆటంకం 4 రోజులు ఏదైతే ఉంటుందో ఆ 4 రోజులు వదిలేయచ్చు. 19 రోజులు చేశారు, 4 రోజుల ఆటంకం వచ్చింది, వదిలేయండి. 5వ రోజుని 20వ రోజుగా లెక్క వేసుకొని మళ్ళీ చేసుకోండి. ఇది మినహా వేరే బ్రేక్ మాత్రం ఏది కూడా రాకూడదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక పువ్వు తీసుకోండి, చక్కగా తులసమ్మ దగ్గర నిలబడండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గంధర్వరాజ విశ్వావసో మమావిలషితం పతిం మే దేహి ప్రయచ్చ ప్రయచ్చ దాపయ దాపయ స్వాహ. ఈ మంత్రాన్ని చెప్పండి, ఒక ప్రదక్షిణం చేయండి, ఆ పువ్వును తులసమ్మ దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంతే మీరు చేయవలసింది. ఇట్లా 41 సార్లు మంత్రం చెప్పాలి, 41 సార్లు ప్రదక్షిణం చేయాలి, 41 పూలను ఉపయోగించుకోవాలి. తులసి కోట మనకి మధ్యలో ఉండాలి. ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి. వృక్ష రూపంలో ఎప్పుడు భగవంతుని మనం ఆరాధన చేస్తున్నా ముందుగా నీళ్లు సమర్పించాలి కనుక తులసమ్మకి కాస్త నీళ్లు పోయండి. ఆ కొమ్మకి కొంచెం పసుపు కుంకుమ అలంకారం చేయండి, లేదా తులసి కోటకి కాస్త పసుపు కుంకుమ అలంకారం చేయండి. చేత్తో ఒక పువ్వు పుచ్చుకోండి, ప్రదక్షిణం చేస్తూ కానీ లేకపోతే మంత్రం చెప్పిన తర్వాత ప్రదక్షిణం చేయడం కానీ చేయండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం పతిం మే దేహి ప్రయచ్చ ప్రయచ్చ దాపయ దాపయ స్వాహ. ఈ మంత్రంలో కొద్దిపాటి భేదాలు ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. దాంట్లో నేను అనుసరిస్తున్నటువంటి విధానం ఇది. ఇది చక్కగా చెప్పండి, ఆ పువ్వుని తులసమ్మ దగ్గర పెట్టేయండి. ఇలా 41 పూలు, 41 ప్రదక్షిణాలు, 41 సార్లు మంత్రం చెప్పడం, ఇంతే. ఇంతకన్నా ప్రత్యేకమైనటువంటి విధానం ఏమీ లేదు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది చక్కగా నైవేద్యంగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి తులసమ్మకు. అయితే ఈ విధానం ఆచరిస్తున్నప్పుడు మీరు సరిచూసుకోవాల్సింది ఏంటంటే అసలు మీ జాతకంలో కళ్యాణ గడియలు నడుస్తున్నాయా, ముందు అది చూసుకోండి. జాతకంలో కళ్యాణ గడియలు నడుస్తున్నాయా? జాతకంలో కళ్యాణ గడియలు నడుస్తూ కారణం తెలియకుండా సంబంధాలు తప్పిపోతున్నాయి లేదా సంబంధాలు రావట్లేదు అనుకునేటప్పుడు ఇటువంటి పరిహారాలు చేస్తేనే మీకు ఫలితాలు చేకూరుతాయి. ఈ పరిహారం పాటించినటువంటి 6 నుంచి 8 నెలల లోపుగా మీరు మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. అయితే ఇందాక చెప్పినటువంటి జాగ్రత్త కూడా పాటించుకోవాలి. మీరు శ్రద్ధగా చేయాలి. మీ జాతకంలో కళ్యాణ గడియ నడుస్తూ ఉండాలి. కళ్యాణ గడియలు నడుస్తూ ఉండి మాకు ప్రతికూలంగా ఉంది, ఫలితాలు రావట్లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ చేసుకోండి. అలానే ఒక చిన్న విన్నపం అమ్మ, వేరుగా అనుకోకుండా ఆడపిల్లలంతా కూడా కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఇన్ని కోరికలు పెట్టుకున్నా పెళ్ళిళ్ళు కావడం కష్టమండి. మంచి భర్త రావాలనుకోండి, మంచి సంపాదనాపుడు రావాలనుకోండి, తప్పులేదు కానివ్వండి. అన్నీ మీరు అనుకున్నటువంటి ప్రకారంగానే టిక్ పెట్టుకుంటూ ఉంటామంటే కూడా సంబంధాలు కుదరడం కష్టం. కనుక కొంత మధ్య మార్గంగా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయండి. మానవ ప్రయత్నానికి తోడుగా భగవద్ అనుగ్రహం కూడా తోడై చక్కగా మీకు వివాహ గడియలు ఏర్పడడానికి, అలానే వివాహం కావడానికి ఈ పరిహారం అయితే మాత్రం మంచిగా దోహదపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని పాటించడం వలన
త్వరగా వివాహం కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే ఈ పరిహారాన్ని ఎవరికి వారే పాటించుకోవాలి. వారి పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ చేయడానికి మాత్రం ఆస్కారాలు లేవు. ఇది కేవలం స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి పరిహారం మాత్రమే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.